కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం పొందవచ్చు. శివకేశవులకు అత్యంత ఇష్టమైన కార్తీక మాసంలో శివుడిని విష్ణువుని విశేషంగా పూజిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో భక్తులు నిర్వహించే పూజలు విశేషంగా చెప్పుకోదగినది ఉసిరి చెట్టుకు పూజ. ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. అందుకే విష్ణువుని పూజించడంలో భాగంగా ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహిస్తారు. ఉసిరి చెట్టు కింద కూర్చొని పూజ చేసి దీపాలు పెడితే అన్ని శుభాలు కలుగుతాయి. అలాగే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపం వెలిగిస్తే గొప్ప ప్రయోజనాలు కలుగుతాయట. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకొని దాని మధ్యలో గుండ్రంగా కట్ చేస్తే దీపంలా తయారవుతుంది. ఆ బెజ్జంలో నెయ్యి నింపి దాంట్లో తామరకాడల ఒత్తులను వేసి దీపం వెలిగించాలి. ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంతోషిస్తారు. సకల ఐశ్వర్యాలతో పాటు మహిళలు సుమంగలిగా మరణిస్తారని అంటారు. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది అంటారు. శ్రీ మహావిష్ణువుకు ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యముడికి కూడా శక్తి చాలదట. ఉసిరి చెట్టుకు 8 వైపులు దీపాలు పెట్టి 8 ప్రదక్షిణలు చేస్తే విష్ణు అనుగ్రహం తప్పక లభిస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు ఉన్న ప్రాంతాలలో వనభోజనాలు కూడా చేస్తూ ఉంటారు. పెద్దలు చెబుతున్న ప్రకారం కార్తీక మాసంలో తప్పనిసరిగా వనభోజనాలను చేయాలి. అది కూడా ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయాలి. ఉసిరి చెట్టు మారేడు చెట్టు రెండు ఉన్న చోట వనభోజనాలు చేస్తే మరీ మంచిది. ఇలా చేస్తే పుణ్యప్రదం, ఇంకా ఆరోగ్యం కూడా. వనంలో భోజనం చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు, ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీరానికి, శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని చెప్పడం జరిగింది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించి ఈ చెట్టు నీడలో భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందట. ఉసిరి చెట్లు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి పాపాలు సైతం తొలగిపోతాయి. ఉసిరి చెట్టును తాత్రి చెట్టు అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం, ప్రతిరోజు ఉసిరిని తినడం, ఉసిరి దీపాలను వెలిగించి దానం ఇవ్వడం, ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. చాలామంది ఉసిరి చెట్టును పూజించి దీపాలను పెడితే సరిపోతుందని భావిస్తారు. కానీ అలా కాదు. ప్రతినిత్యం ఉసిరిని తినడం చేయాలని చెబుతున్నారు. ఉసిరికాయ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆధ్యాత్మిక భావనలతో పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని, ప్రతినిత్యం ఇంట్లో దీపాలు వెలిగించడం వల్ల దీపధూపాలతో ఇంట్లో వేడి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరికి అంతటి ప్రాధాన్యత ఉంటుందని జగన్నాటక సూత్రధారి అయిన విష్ణుమూర్తి ఉసిరి చెట్టు స్వరూపంగా మనందరినీ రక్షిస్తారని చెబుతారు. ఉసిరికి కార్తీక మాసానికి ఉన్న పవిత్ర బంధం గురించి మన పురాణాలు అనేక రకాలుగా వివరిస్తున్నాయి. శ్రీ కృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితో కలిసి ఉసిరి నీడను బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడినది. వన భోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని ఉంచి పూజించి ఆ తర్వాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధుమిత్రులతో కలిసి వనభోజనాలను చేయాలి. ఈశ్వరుడికి జ్యోతి అంటే చాలా ఇష్టం. అది కార్తీక మాసంలో అయితే ఇంకా ప్రీతికరం. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతారని నమ్ముతారు. బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు. అలాగే కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన జాజి, అవిసె పువ్వు, గరిక, బిల్వదళాలు, జిల్లేడు పూలతో పూజిస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అంటారు. కార్తీక దీపం కూడా ఈ పూలతో పూజిస్తే సర్వసుఖాలు కలుగుతాయని, వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందంటారు. కార్తీక మాసంలో ఈ తప్పులు చేస్తే మహాపాపం. కార్తీక మాసంలో కొన్ని తప్పులు చేస్తే శివుడు ఆగ్రహిస్తాడు అని పండితులు చెబుతున్నారు. ఈ కార్తీక మాసం
మాసంలో పరమశివునికి ఒక చిన్న పుష్పం సమర్పించిన అది నేరుగా శివునికి అందుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎక్కువగా పుణ్యకార్యాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు అధిక లాభాలు కలిగి మీకు మీ సంతానానికి అంతా మంచే జరుగుతుంది. కార్తీక మాసంలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటివి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మాంసాహారం, మద్యపానం నిషేధం. కార్తీక మాసంలో మాంసం తింటే కుజదోషం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కార్తీక మాసంలో శివునికి తులసిని అస్సలు సమర్పించకూడదు. శివునికి ఇష్టమైన బిల్వపత్రాన్ని మాత్రమే సమర్పించాలి. కార్తీక మాసంలో చేసే తలస్నానం కేవలం నీటితో మాత్రమే చేయాలి. ఎటువంటి షాంపూ పెట్టకూడదు. కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి బట్టలు వేసుకోకూడదు. ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే మంగళ దోషం తగ్గుతుంది. కార్తీక మాసంలో ఎవరికైనా పేదవారికి నువ్వులను దానం చేస్తే మీ జీవితంలో ఎటువంటి తిరుగు ఉండదని, పట్టిందల్లా బంగారమే అవుతుందని శాస్త్రం చెబుతుంది. కార్తీక మంగళవారం నాడు ఎవరికి డబ్బులు ఇవ్వకండి. అలానే ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకండి. ఈ తప్పులు కనుక చేస్తే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. శివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఇంట్లో ఎవరూ కూడా ఏడవకూడదు. అలాగే పగలు నిద్రపోకూడదు. ఇంట్లో గొడవలు పడకూడదు. అశుభమైన మాటలు అస్సలు వాడకూడదు. ఇక మగవారు అయితే షేవింగ్ మరియు కటింగు చేయించుకోరాదు. కార్తీక మాసంలో దాన ధర్మాలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెబుతారు. కార్తీక మాసంలో అన్నదానం చేస్తే స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ నెలలో తులసిని పూజించడం వల్ల మీ జీవితంలో సంతోషం, శ్రేయస్సు లభిస్తాయి. అలాగే మీ భయాలన్నీ తొలగిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో తులసి మొక్కలను తెంచరాదు. కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో పూజలు చేస్తే చాలా మంచిది. స్త్రీలు ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదిలో వదలాలి. ఇలా చేస్తే స్త్రీలు సుమంగలిగా ఉంటారు. కార్తీక మాసంలో మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే శివునికి జలంతో అభిషేకం చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఈ మాసంలో శివునికి విశేషమైన రూపంలో పూజలు చేయాలి. కార్తీక మంగళవారం రోజు 27 మందార ఆకులను తీసుకొని గణపతి ఫోటో దగ్గర ఓం గణేశాయ నమః అని చదువుతూ మందార ఆకులను సమర్పించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ మందార ఆకులను ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. ఈ శక్తివంతమైన పరిహారం చేస్తే అప్పుల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయి. అలాగే కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మల పాపాలు తొలగిపోతాయి. వివాహితులు కార్తీక మాస దీపారాధన చేస్తే వారి భర్తలు దీర్ఘాయుష్యుతో ఉంటారు. ఈ మాసంలో ఉసిరికాయ చెట్టును లక్ష్మి, పరమేశ్వరుడు, విష్ణువులకు ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ నెలలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలను చేస్తారు. ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు లభించడమే కాకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో 5 కార్తీక సోమవారాలు తప్పకుండా కార్తీక మాస వ్రతాన్ని పాటిస్తూ పూజలు, అభిషేకాలు చేయడం వల్ల మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి. ప్రతి కార్తీక సోమవారం కార్తీక స్నానం, పూజ, వ్రతం తప్పనిసరిగా చేయాలి. కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల, వనభోజనాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కార్తీక మాసంలో ఈ సమయంలో దీపం వెలిగిస్తే కష్టాలు తప్పవు. కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించాలంటే ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. ఏ సమయంలో పడితే ఆ సమయంలో దీపం వెలిగించరాదు. ఒకవేళ అలా చేస్తే కష్టాలు తెచ్చుకున్నట్టే అని పండితుల అభిప్రాయం. సాధారణంగా దీపం వెలిగించడం, భగవంతుణ్ణి ఆరాధించడం, పూజ చేయడం,
పరిహారాలు పాటించడం, ఉపవాసాలు ఉండడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, నది స్నానాలు చేయించడం, ఇలా ఏం చేసినా సరే మనకి మన కుటుంబ సభ్యులకు మంచి జరగాలనే కదా. అలాగే మనం పడుతున్న కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటాం. ఇలా భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. దీపం ఏ సమయంలో పెట్టాలి, పూజలు ఏ సమయంలో ఏ విధంగా చేయాలి, భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి అనే ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ కార్తీక మాసంలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి నీటితో పరమశివుణ్ణి అభిషేకించి బిల్వదళాన్ని సమర్పించిన ఆ భగవంతుడు ఎంతో పరవశించిపోతాడు, మన కోరికలన్నీ తీరుస్తాడు. కార్తీక మాసంలో 2 సార్లు స్నానం చేసి తప్పకుండా దీపారాధన చేయాలి. ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది. ప్రతిరోజు సరైన సమయంలో దీపాన్ని వెలిగించాలి. అప్పుడే ఆ దీపానికి అర్థము పరమార్థము ఏర్పడుతుంది. దీపారాధనని సూర్యోదయం కాకముందు నుంచి ఉదయం 10 గంటల లోపే పూజ చేసి దీపాలు వెలిగించాలి. ఈ సమయంలో దీపాలు వెలిగించడం వీలు కాకపోతే మనసులో ఇష్ట దైవాన్ని వేడుకోవడం ద్వారా శుభం కలుగుతుంది. ఇక 10 గంటల నుంచి 5 గంటల వరకు దీపారాధన ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. సాయంత్రం కూడా ఇంటిని శుభ్రపరచుకొని 5 గంటల సమయం నుండి 7 గంటల లోపే దీపారాధన చేయాలి. ఈ సమయంలో దీపాలు వెలిగించడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక కార్తీక మాసంలో వెలిగించే దీపాలు కూడా ఇదే సమయంలో వెలిగించడం ద్వారా పరమశివుని అనుగ్రహం మనపై కలుగుతుందని వేద పండితులు చెబుతూ ఉంటారు. ప్రతి నిత్యం దీపారాధన చేయలేని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వేసి తులసి కోట ముందు కానీ దేవాలయంలో కానీ దీపాన్ని వెలిగించవచ్చు. వాస్తవానికి తులసి ఉద్భవించింది కూడా కార్తీక పౌర్ణమి రోజునే. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున తులసి ముందు దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. తులసి ఉన్న ప్రదేశంలో సమస్త దేవతలు పుణ్యతీర్థాలు కొలువై ఉంటాయి. కార్తీక మాసంలో శుక్రవారం రోజుకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. స్త్రీలు ఉదయం నిద్రలేచి తలస్నానం చేసి లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఇలా శుక్రవారం రోజు ఉదయం మహిళలు లక్ష్మీదేవికి కనకాంబరం పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. ఇలా పూజ చేయడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని వేద పండితులు చెబుతున్నారు. ఆ పరమశివుడు బోలాశంకరుడు అనే పేరు ఉన్న కారణంగా మనం మనస్ఫూర్తిగా వేడుకున్నా సరే, చేసినటువంటి పూజ చిన్నదైనా సరే ఆయన ఖచ్చితంగా కరుణిస్తాడు. కార్తీక మాసంలో నువ్వులను దానం చేయడం వలన చేసిన పాపాలు అన్నింటి నుంచి విముక్తులు అవుతారు. కార్తీక సోమవారం నాడు ఆవు నేతితో దీపారాధన చేసి అష్టోత్తర శతనామావళి శ్లోకాలు పఠిస్తూ పూజ చేయాలి. అయితే కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పూర్ణిమ వరకు 5 రోజులు దీక్షగా శివ విష్ణు ఆరాధన చేయడం సర్వం శ్రేష్టం. దీన్నే భీష్మ పంచక వ్రతం అని అంటుంటారు. దీపం వెలిగించకుండా చేసే ఏ పూజ కూడా మనకు ఫలితాన్ని ఇవ్వదు. అయితే ఆ దీపం వెలిగించడం అంటే మనలో దాగి ఉన్న దైవికమైన చైతన్యాన్ని ఉత్తేజింపచేయడమే. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజారికాలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఉసిరి చెట్టు విష్ణు స్వరూపం. ఉసిరి దీపాలను పెట్టి వాటిని దానం ఇవ్వడం వల్ల విష్ణుమూర్తి కరుణ తమపై ఉంటుందని భక్తులు విశేషంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరిక దీపాలను పెడుతూ ఉంటారు. కార్తీక మాసంలో ఏ ఇంటి ముందు అయితే దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని విశ్వాసం. అందుచేత కార్తీక మాస ప్రారంభం నుంచి ప్రతినిత్యం ఇంటి ముందు దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవిని మన గృహానికి ఆహ్వానించినట్లు అవుతుందని నమ్మకం. అలాగే కార్తీక పురాణాన్ని ఎవరైనా చదువుతుంటే దాన్ని వినడం వల్ల పుణ్యప్రాప్తి కలుగుతుంది. పురాణ కథల ప్రకారం శివుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి జారుకుంటాడని
మళ్ళీ కార్తీక ఏకాదశి నాడు మేల్కొంటాడని చెప్తారు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసుని సంహరించి విశ్వాన్ని రక్షించాడని అంటారు. అలాగే ఈ సమయంలో గంగా నది, ఇతర నదులు, చెరువులు, బావుల్లో ప్రవహించి ఆ నీటిని అమృతంగా మారుస్తుంది అంటారు. అందుకే ఈ నెలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో నల్లని బట్టలు అస్సలు ధరించవద్దు. కార్తీక మాసంలో ఎరుపు రంగు దుస్తులు మాత్రమే ధరించడం వల్ల మంగళ దోష ప్రభావం తగ్గుతుంది. కార్తీక మాసంలో క్రమశిక్షణ పాటించి మంచి పనులు చేసే వారి కష్టాలు అన్నింటినీ శ్రీహరి తొలగిస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.